ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. వినాయక చవితి కాబట్టి సో చక్కటి వినాయకుడి పాట మీ ఇష్టం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేశాయ ధీమహి एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय जय जय शुभकर विनायक श्रीकानिपाकवर सिद्धि विनायक. స్కూల్లో అసెంబ్లీలో పాడాను ఫస్ట్ పాట. మా మదర్కి చాలా ఇష్టమైన పాట. నీలామానుష విలాస రూప గోపాల శ్రిత జనపాల. కాంపిటేటివ్ దాంట్లోకి వస్తున్నారు కాబట్టి ఒక నేషనల్ వైడ్ గా సో మీరు ఎలాగా ప్రిపేర్ అయ్యారు మీరు? నేను సూపర్ సింగర్స్కి ముందు బోల్ బేబీ బోల్లో పార్టిసిపేట్ చేశాను. సో ఈ రియాలిటీ షోస్ ఇండస్ట్రీకి నాకు అదే ఫస్ట్ ఇంట్రొడక్షన్ లాగా ఆ సీజన్. సో ఆయన సింగింగ్ లో ఒక లెజెండ్. సో ఆయన తోటి నువ్వు వర్క్ చేసావు. సో నీకు ఎలా అనిపించింది? బాలు గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, అంటే లాస్ట్ మూమెంట్ వరకు లర్నింగ్ అనేది ఎండ్ అవ్వకూడదు. సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింత కలనాయే. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి, మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్. సో ఎక్కడన్నా కూడా మనం మాట్లాడితే 2-3 నిమిషాలు మన మాటలు వింటారు, వెళ్ళిపోతారు. అదే పాట పాడితే తిష్ట వేసుకుని అక్కడే కూర్చుంటారు. సో ఇప్పుడు కూడా పాటలు వినడానికి నేను కూడా తిష్ట వేసి కూర్చున్నాను అనమాట. మరి వినాయక చవితి సందర్భంగా మంత్రాలతోటి మాటలతోటే కాకుండా పాటలతోటి కూడా ఆయన అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అది ఎలాగా అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మరి చక్కగా పాటలు పాడి వినిపించడానికి మన సెట్లో ఉన్నారు సూపర్ సింగర్స్ ఫైనలిస్ట్ సాహితి అండ్ అక్షయ. హలో సాహితి, అక్షయ, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను చాలా చాలా బాగున్నాను. మధురమైన మాటలు వినాలనుకుంటున్నాను. జస్ట్ చిన్న చిన్న ముక్కలే మీరు మాట్లాడుతున్నారు. పాటతోటే మనం ప్రారంభిద్దాం. వినాయక చవితి కాబట్టి సో చక్కటి వినాయకుడి పాట మీ ఇష్టం, మీరే సెలెక్ట్ చేసుకుని మీరే చక్కగా ఒక పాట పాడండి. బా, ఏమన్నా రాగం అందుకున్నారా? ఏమన్నా రాగాన్ని డ్రాప్ చేశారా? అసలు ఎన్ని ఇయర్స్గా మీరు ఈ సింగింగ్ ఈ ఫీల్డ్లో ఉన్నారు? అసలు ఫీల్డ్ అంటే నేను మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఒక 15 years అవుతుందండి. అంటే చిన్నప్పటి నుంచే. అంటే ఇంట్లో ఎవరైనా సింగర్స్ ఉన్నారా? సింగర్స్ లేరు. మా మదర్ కూచిపూడి క్లాసికల్ డాన్సర్. ఓ, సో ఈ ఆర్ట్ ఫార్మ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇద్దరు మ్యూజిక్ అన్నా డాన్స్ అన్నా వేటిలో అన్నా నేర్పించాలి అని మా మదర్ కి చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ మా అన్నయ్యని జాయిన్ చేశారు. పక్కన కూర్చొని నేను పాడుతూ ఉంటే చిన్నప్పుడు అది చూసి నన్ను కూడా జాయిన్ చేశారు. సో అరౌండ్ 3rd-4th క్లాసెస్ నుంచి నేను ప్రాపర్ గా మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. సో ఇలాగా స్టేజ్ మీద పాడడంలో ఫస్ట్ పాట ఏది? స్టేజ్ మీద పాడడంలో నేను స్కూల్లో పాడాను. అసెంబ్లీ కోసం ఒక పాట. సో అది ఫస్ట్ అన్నమాట స్టేజ్ మీద. ఓకే ఓకే. సో అక్షయ, నీ గురించి చెప్పు. సో నేను కూడా ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి యూకేజీ నుంచి స్టార్ట్ చేశాను క్లాసికల్ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడం. 4-5 years అంతే. ఆ ఏజ్ లో పాట పాడాలి ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అసలు? అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, మమ్మీ ఫోర్స్ చేయడం వల్ల వెళ్ళేదాన్ని. అండ్ ఆల్సో అక్క కూడా నేర్చుకునేది అనమాట. ఓకే. సో అలా అక్కతో పాటు ఏదో సరదాగా వెళ్ళి వచ్చేదాన్ని. పెద్ద అయ్యాక నాకు నిజంగా మ్యూజిక్ అంటే ఇష్టం కలిగి అప్పుడు ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను. సరే, అయితే మనం ఫస్ట్ చేసింది ఏదన్నా కూడా మనకి అలా మెమరబుల్ గా గుర్తుండిపోతుంది కదా. సో అలా ఏదన్నా ఫస్ట్ టైం మీరు పాడిన పాటలో ఫస్ట్ పాట గుర్తున్న పాట మాకు ఇప్పుడు పాడి వినిపిస్తారా మరి? ఇది
ఈ పాట నేను పాడబోయేది నేను చిన్నప్పుడు మా కాలనీలో గణపతి పెట్టినప్పుడు కాంపిటీషన్స్ అనే రోజు ఒక్కొక్క ఈవెంట్ అయ్యేవి. ఒకరోజు సింగింగ్, ఒక రోజు జస్ట్ డ్రాయింగ్ కానీ అలా ఒక్కొక్క ఈవెంట్ అయ్యేది. సింగింగ్ కాంపిటీషన్ కి మమ్మీ వాళ్ళతో అంటే నేను పాడలేను అనుకుంటున్నారా, నేను గెలవలేను అనుకుంటున్నారా అని చెప్పి అంటే కాంపిటేటివ్ గా వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చిన పాట అన్నమాట. అప్పుడు ఆ ఏజ్ లో మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది కదా ఈ విన్ అవ్వాలి అన్నట్టు. సో ఒక చిన్న పాట పాడతాను. ఓకే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ. అబ్బా ఇలానే పాడుంటావేమో కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఉండుంటారు అందరూ కూడా, అందుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. చిన్నప్పుడు తప్పులు చేస్తూ అలా పాడాను. బట్ ఓకే. సాహితీ, నీ సంగతి ఏంటి? ఫస్ట్ పాడిన పాట? నేను అదే స్కూల్లో అసెంబ్లీలో పాడాను ఫస్ట్ పాట. మా మదర్ కి చాలా ఇష్టమైన పాట. ఓకే. సో ఇది నేర్పించారు నాకు స్కూల్లో, ఇలా అసెంబ్లీలో పాడాలి అంటే ఇది పాడాను. ఇది సుశీల గారు పాడిన పాట. ఓకే. లీలా మానుష విలాస రూప గోపాల శ్రిత జనపాల నీలీలలే మా హృదయ డోలలో ఎదో బాల మురళీలోల లీలా మానుష విలాస రూప గోపాల. బా, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఇక తర్వాత అంటే సూపర్ సింగర్స్ కి రాకముందు సో మీ ట్రయల్స్ అన్ని ఎలా ఉండేవి? మీకు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుని పాడడము, ఒక కాంపిటేటివ్ దాంట్లోకి వస్తున్నారు కాబట్టి ఒక నేషనల్ వైడ్ గా, సో మీకు మీరు ఎలాగా ప్రిపేర్ అయ్యారు? మీరు చాలా మంది చూస్తూ ఉంటారు సింగర్స్, సో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవ్వచ్చేమో కదా. నేను సూపర్ సింగర్స్ కి ముందు బోల్ బేబీ బోల్ లో పార్టిసిపేట్ చేశాను. సో ఈ రియాలిటీ షోస్ ఇండస్ట్రీకి నాకు అదే ఫస్ట్ ఇంట్రొడక్షన్ లాగా. సీజన్ 10 లో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఆ తర్వాత చాలా రియాలిటీ షోస్ కి ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది, కానీ సెలెక్ట్ అవ్వలేదు. అరౌండ్ ఒక 6-7 ట్రయల్స్ వరకు ఇచ్చాను అన్ని షోస్ కి, కానీ ఏదో ఒక రీజన్ వల్ల సెలెక్ట్ అవ్వకపోవడం అలా జరిగింది. సో సూపర్ సింగర్స్ వాజ్ లైక్ ఒకవేళ ఇందులో సెలెక్ట్ అవ్వకపోతే కొంచెం బ్రేక్ తీసుకుందాము అని అనుకున్నాను అనమాట సూపర్ సింగర్స్. సో అది ఫార్చునేట్లీ సెలెక్ట్ అయ్యాను. సో ఈ టైం పీరియడ్ మొత్తం నాకు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండడానికి రీజన్స్ మా పేరెంట్స్ అండ్ టీచర్సే. వాళ్ళు ఎప్పుడు పుష్ చేస్తూ ఉండడము, నేర్పిస్తూ ఉండడము నాకు. అండ్ ఇలాగే ఉంటుంది ఇండస్ట్రీలో, యూ హ్యావ్ టు ట్రై మోర్ సో దట్ ఒక పాయింట్లో ఏదో ఒక పాయింట్లో విల్ గెట్ టు ద ప్లేస్ అని చెప్పడం, అలా చాలా మోటివేట్ చేసి నాకు చాలా చెప్పారు. సో అలా క్రెడిట్ అంతా మా పేరెంట్స్ ఇంకా టీచర్స్కే వెళ్తుందండి. నిజంగా నువ్వు చెప్పిన ఒకటి మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అంటే 7 attempts అయినా కూడా వెయిట్ చేసే ఎక్కడ కూడా డిప్రెషన్కి వెళ్ళకుండా అని చెప్పేసి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి అది కావాల్సిందే కదా, ఆ మైండ్ సెట్ ఉండాల్సిందే. ఒక్కదానికే ఫీల్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉన్నారు. సో చాలా బాగుంది. నువ్వు దేన్నన్నా ఎదుర్కోగలవు ఇంకా లైఫ్ లో. సో ఇక అక్షయ, నువ్వు సో సూపర్ సింగర్ కి రాకముందు నేను పాడతా తీగలో పార్టిసిపేట్ చేశాను. విన్నర్ కూడా, టైటిల్ విన్నర్. అంటే బాలు గారు ఉన్నప్పుడు 2018 లో అన్నమాట. బాలు గారి హోస్ట్ చేసినప్పుడు పాడేవైతే అంత నాలెడ్జ్ వచ్చి ఉండాలి నీకు అసలు. అది రియాలిటీ షో కన్నా అదొక స్కూల్ లాగా. ఒక స్కూలే. అది ఒక కమర్షియల్ గా రియాలిటీ షో బేస్డ్ గా ఉండదు, అంటే ఆ ఓల్డ్ స్కూల్ ప్యాటర్న్ లో ఉండేది. సో మాకు
సార్ని అంత దగ్గర నుంచి చూడడానికి అవకాశం వచ్చింది. అండ్ ఆల్సో ఆయన దగ్గర నుంచి జస్ట్ చూస్తూనే చాలా నేర్చుకోవచ్చు. సో ఆయన సింగింగ్ లో ఒక లెజెండ్. సో ఆయన తోటి నువ్వు వర్క్ చేసావు. సో నీకు ఎలా అనిపించింది? నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటే లెసన్ ఏంటి ఆయన నీకు చెప్పిన దాంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అదొక జన్మ సుకృతం అంటారు కదా. జస్ట్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ఆల్సో నన్ను గైడ్ చేసే దేవుడు. సో దానివల్ల ఆయన ముందు పాడే అవకాశం వచ్చింది. అండ్ బాలు గారి దగ్గర నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ టిల్ యూ, అంటే లాస్ట్ మూమెంట్ వరకు లర్నింగ్ అనేది ఎండ్ అవ్వకూడదు. సార్ ఆల్మోస్ట్ ఎస్పీబీ సార్ ఆ ఏజ్లో కూడా ఎవ్రీ డే ఏదో ఒక చిన్న చిన్న విషయం అయినా, లేకపోతే వర్ణాలు అనేది బేసిక్. సో అది నేర్చుకునే వాళ్ళు, అది ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళని షేర్ చేసుకున్నారు. సో అంటే మనం ఇంకా సార్ అంటే లెజెండ్, మనం అయితే ఇంకా ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత నేర్చుకోవాలి అని. అంటే ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. యూ షుడ్ నెవర్ క్విట్ లెర్నింగ్ అనేది నేర్చుకున్నాను. అండ్ మా గురువు గారు రామాచారి సార్ దగ్గర నుంచి కూడా సేమ్ ఇదే చెప్తూ ఉండేవారు. ఎస్పీబీ సారే అంత లెజెండ్ అయినా అండ్ నెక్స్ట్ అంటే ఎవ్రీ డే అప్డేట్ అవుతూ, అంటే మనకి కొత్త టాలెంట్ వచ్చేస్తూ ఉంటారు, మనల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కదా. సూపర్. ఓకే, ఒక మంచి పాట ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇప్పుడు పాడే టైం. యా, ఇద్దరు కలిపి పాడేదానికంటే ఇండివిజువల్ గా పాడారనుకోండి, మేము ఎక్కువ పాటలు వినే ఫీలింగ్ మాకు కలుగుతుంది. డెఫినెట్లీ అండి. ఓకే, గణేష్ చతుర్థికి సంబంధించి మనం ఎక్కువగా వినే పాట ఇది. చాలా పండాల్స్ లో లేకపోతే ఈ పాటకి డాన్స్ వేస్తూ చూస్తూ ఉంటాము. సో ఆ పాట మీకోసం. ఓకే. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా ఓ దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. సూపర్, ఇక్కడే వచ్చేస్తుంది ఆ పూరకం. ఓకే, నెక్స్ట్ అక్షిత. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీ ఆనలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నీ సైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్య పాలనం వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా సన్నుతి
సమ్మతినీయరా దురా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా అమ్మో, ఇంత రాగం పైకి కిందికి, అమ్మో నిజంగా దీనికి ప్రాక్టీస్, ఒక్కొక్క పాటని ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేస్తారు మీరు? చాలా సార్లు ప్రాక్టీస్ కదా, అసలు హండ్రెడ్స్ దాటిపోతాయేమో అసలు. అంటే ఫస్ట్ బాగా వినడము, దానికి మళ్ళీ నోటేషన్స్ రాసుకోవడము. సో అంటే పర్ఫెక్ట్ గా పాట రిజిస్టర్ అయిపోవాలి మైండ్ కి. తర్వాత ప్రాక్టీస్ చేసి చాలా ప్రాక్టీస్ చేస్తాం. అంతే కదా. ఎక్కువగా సంగీతం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా ఒక మంచి సాంగ్ వినాలుంది డైరెక్ట్ గా ఇలాగ లైవ్ లో నాకు. గగద పద గపద సదా దాపగరిగా దపద సస్స దపద సస్స దపద రిర్రి దపద రిర్రి ద సరి గరి సరి గరి సరి ద రి గారి సరి గారి సద పగ గగ పాప గగ గదాత గగ గ సా సద పగ పద సరి 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 గరి సద సరి గదప సగరి పగ పద సరి. ఎంత తృప్తిగా ఉందంటే మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఇవి స్వరాలు అంటారు కదా, వీటిని ఎలా గుర్తుంటాయి అసలు? ఇవి ఇన్ని టంగ్ ట్విస్టింగ్, అటు ఇటు ఇటు అటు ఉంటాయి కదా అసలు. చాలా సార్లు వినుంటాము. అండ్ ఆల్సో ఇప్పుడు చిత్ర గారి లైవ్ పర్ఫార్మెన్సెస్ అయినప్పుడు కానీ, లేకపోతే యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి మాకు యాక్సెసిబుల్ గా ఉన్నాయి కాబట్టి 10-15 సార్లు వింటే ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత రాసుకొని యాక్చువల్లీ స్వరాలు కూడా కొన్ని బట్టి కూడా కొడతాం. అంటే లైక్ లాంగర్ ఫ్రేజెస్ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకొని పాడడము, మళ్ళీ దీని తర్వాత ఇది వస్తుందని గుర్తు పెట్టుకోవడము, అది విన్నప్పుడు దానికి ఏవో ఒక కొండ గుర్తులు పెట్టుకోవడం అలా చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఏదైనా షోస్ ఉన్నప్పుడు సో మీ గొంతుని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది ఉంది కాబట్టి ఎలాంటివి జాగ్రత్తలు తీసుకుంటారు? యూజువలీ హాట్ వాటర్, స్టీమ్, అంటే ఏదైనా గొంతు ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు అలాంటివి చేస్తాను. ఓకే. అంటే డెలిబరేట్ గా కావాలని షో ఉంది కదా అని అలాంటివి ఏం కాకుండా ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇంకొక మంచి పాట. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితినమ్మా భవానీ జననీ శివకామిని. సూపర్. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు కదా, సో దాని నుంచి ఇమీడియట్ గా బయటకు రావడం చాలా కష్టం. ఇప్పుడు వెంటనే వచ్చేయాలి. ఇప్పుడు అక్షయ నుంచి కూడా ఒక మంచి పాట వినాలనుకుంటున్నాం. భో శంభో శివ శంభో స్వయంభో 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 గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిర్గుణ పరబ్రహ్మ స్వరూప గమ గమ భూత ప్రపంచరహిత నిజ గుహ నిహిత నితాంతానంద. సూపర్ అసలు.
సో పాట వచ్చేది కూడా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, ఇక్కడ నుంచి వస్తుందా ఇక్కడ నుంచి వస్తుందా అన్నది కదా. సో సింగర్స్ అందరూ కూడా లోపటి నుంచి తీసి మరీ పాడుతూ ఉంటారు. సో ఆ ఫీల్ అలా ఉంటుంది అనమాట, మీరు పాడే వాళ్ళకి అని విన్న మాకు కూడా. సో ఇక ఫైనల్గా మనకంటూ ఒక ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. సో వాళ్ళతో ఖచ్చితంగా వర్క్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సో మీరు మీ ఎక్స్పోజర్ బాగా పెరిగింది ఇప్పుడు, సూపర్ సింగర్ ఫైనలిస్ట్ అంటే మాటలు కాదు. సో మరి ఎవరితోటి వర్క్ చేయాలి అంటే కమింగ్ 5 yearsలో వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? యాక్చువల్లీ అందరూ సింగర్స్కి ఉండే డ్రీమ్ పెద్ద పెద్ద మ్యూజిషియన్స్తో వర్క్ చేయాలి. నాకు ఎలా అంటే వర్క్ కంటే ముందు ఐ హ్యావ్ టు ఒకసారి వాళ్ళని చూడాలి, వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే నేను చూడాలి. ఇప్పుడు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, డిఎస్పి గారు, థమన్ గారు, వీళ్ళందరి కూడా నేను కాన్సర్ట్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో నాకు అది చాలా ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు కాన్సర్ట్స్ ఎప్పుడెప్పుడు చూడాలి. వర్క్ అనేది ఓకే, ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్ డెఫినెట్లీ. నువ్వు చాలా మాటల మారువిలా అనిపిస్తున్నావు నాకు సాహితి. నువ్వు చాలా అంటే చాలా తెలివిగా నువ్వు మాట్లాడుతున్నావు, తెలివిగా సమాధానం చెప్తున్నావు, నిజంగా చాలా బాగుంది. సో అమ్మాయిలు ఈ విధంగా ఆలోచించి అంటే మన దగ్గరకు వస్తే మనం హ్యాపీగా చేస్తాం అన్నట్టుగా, రాకపోతే ఏమో టెన్షన్ పడిపోయి ఏమవుతుందో లైఫ్, అరే అందరూ రీచ్ అవుతున్నారు నేను ఇక్కడే ఉన్నాను అన్న బాధలు, ఈ నో రిగ్రెట్స్, నథింగ్, అంతే, గో విత్ ద ఫ్లో, హ్యాపీ, go with the flow. నైస్. సో అక్షయ నీ సంగతి ఏంటి? 5 yearsలో ఎక్కడ చూసుకోవాలని చెప్తున్నారు కదా. సో ఐ ఫీల్ ఎవ్రీ డే ఐ జస్ట్ వాంట్ టు బిల్డ్ మై, అంటే ఒక ఎవ్రీ డే నాకు ఒక డ్రీమ్ లాగా ఉండాలి. అంటే మ్యూజిక్లోనే ఉంటూ ఒక వర్క్, మంచి పాట పాడడం కానీ, లేకపోతే మనం కోరస్ అయినా కూడా, రికార్డింగ్ అయినా కూడా మన మ్యూజిషియన్స్తోనే చాలా లెర్నింగ్ అవుతుంది, ఒకళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో జస్ట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్ టు మనము గ్రో అవ్వచ్చు, అండ్ ఆల్సో ఫన్ కూడా ఉంటుంది. విల్ నాట్ మిస్ అన్నమాట. మళ్ళీ అయితే సింగర్స్ కి స్ట్రెస్ వచ్చినా వాళ్ళకి తెలుసు ఎలా హౌ టు హ్యాండిల్ అన్నది. సో మీ స్ట్రెస్ మీరే చక్కగా క్లియర్ చేసేసుకోవచ్చు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అరే స్ట్రెస్ ఉంది కొంచెం నాకు ఏదన్నా కావాలి రిలాక్సేషన్ అన్నట్టుగా అవసరం లేదు, హ్యాపీగా పాటలు పాడుకుంటూ స్ట్రెస్ ఫ్రీ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో అయితే మీకు సూపర్ సింగర్స్ లో కావచ్చు, మీకు అసలు నేమ్ తీసుకొచ్చిన పాట, ఆ పాట ఒకటి పాడతారా? మీకు ఏ పాట బాగా నేమ్ తీసుకొచ్చింది అన్నది? సన్నగా వీచే చల్లగా కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై కలలో వింతలు సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే అవి తలచిన ఏమో అసలు కొన్ని సాంగ్స్ ఎప్పుడు వినవి, మీరు పాడుతుంటే ఓకే ఇంత బాగుందా పాట అనిపిస్తూ ఉంటాయి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. నెక్స్ట్ సాహితి, నువ్వేం పాట పాడుతున్నావు? నేను ఈ సాంగ్ సూపర్ సింగర్స్ ఫినాలేలో పాడాను. సో ఫినాలేకి ఫస్ట్ టైం నేను ఆ షోలో వెళ్ళడం, అదే షోలో. సో ఇట్స్ స్పెషల్ సాంగ్ ఫర్ మీ. సో ఆ సాంగ్ ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా, ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా, ఆయువడిగినది నీ నీడే, ఆయువడిగినది నీ నీడే, గగనం ముగియు దిశ నీవేలే, గాలి కెరటమై సోకినావే, ప్రాణవాయువే అయినావే,
మదిని ఊయలుగే ఏ దేవి వరము నీవో చిరునీడలేల కనులా. వా సూపర్. సో ఇక ఫైనల్ గా వినాయక చవితి కాబట్టి ఆ హుషారు మనకి ఎప్పుడంటే నిమజ్జనం టైంలో బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక హుషారైన ఒక మంచి గణపతి సాంగ్ తోటి మనం ఎండ్ చేద్దాం. ఇంకా జై జై గణేశ జై కొడతా గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చేయి తమాషా. గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. నాకు కూడా పాడాలనుంది. ఇప్పుడు నేను కోరస్ కలుపుతాను మీతో పాటు. ఓకే. జై జై గణేశ జై కొడతా గణేశ జయములివ్వు బుజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం నలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎత్తి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించ